శబరిమల ప్రత్యేక రైలు 2024కు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే ఈ సీజన్లో శబరిమలకి కొన్ని ప్రత్యేక రైళ్లను నడపబోతున్నది. వాటికి సంబంధించిన రెండో వీడియో ఇది. ఈ వీడియోలో మనం హైదరాబాద్లోని మౌలాలి నుంచి కొల్లంకి, అదేవిధంగా మచిలీపట్నం నుంచి కొల్లంకి సంబంధించిన ఈ రెండు రైలు వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌలాలి నుండి కొల్లం వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07143. ఈ రైలు నవంబర్ 22వ తారీఖు మరియు 29వ తారీఖు శుక్రవారం నాడు ఉంటుంది. ఉదయం 11:30 హైదరాబాద్లోని మౌలాలి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి మౌలాలి వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07144. ఈ రైలు నవంబర్ 24వ తారీఖు మరియు డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం రోజు ఉంటుంది. ఆదివారం రోజు రాత్రి 2:30 కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మౌలాలి చేరుకుంటుంది. ఈ రైలుకి మార్గం మధ్యలో మన తెలుగు రాష్ట్రాల్లో స్టాప్స్ వచ్చేసి హైదరాబాద్లోని మౌలాలి నుంచి బయలుదేరిన తర్వాత చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్స్లో ఆగుతుంది. అక్కడి నుంచి తమిళనాడులోని కాట్పాడి, కోయంబత్తూరు మీదుగా, కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం మీదుగా కొల్లం చేరుకుంటుంది. మరొక రైలు మచిలీపట్నం నుండి కొల్లం వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07145. ఈ రైలు నవంబర్ 18 మరియు 25వ తారీఖులు సోమవారం నాడు ఉంటుంది. మధ్యాహ్నం 3:15 మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9:20 కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి మచిలీపట్నం వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07146. ఈ రైలు నవంబర్ 20వ తారీఖు మరియు 27వ తారీఖులు బుధవారం రోజు ఉంటుంది. బుధవారం రోజు రాత్రి 2:30 కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలుకి మార్గం మధ్యలో మన తెలుగు రాష్ట్రాల్లో స్టాప్స్ వచ్చేసి మచిలీపట్నం నుంచి బయలుదేరిన తర్వాత పెడన, గుడివాడ, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్స్లో ఆగుతుంది. అక్కడి నుంచి తమిళనాడులోని కాట్పాడి, కోయంబత్తూరు మీదుగా, కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం మీదుగా కొల్లం చేరుకుంటుంది. ఈ రైళ్ళన్నీ కూడా LHB కోచెస్తో నడుస్తాయి. ఇందులో స్లీపర్ క్లాస్ కోచ్లు, జనరల్ కోచ్లు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లు కూడా ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయింది, దయచేసి గమనించండి. ఈ సమాచారాన్ని 1-2 సార్లు తనిఖీ చేసుకోవాలని కోరుతూ ఇలాంటి మరిన్ని శబరిమల ప్రత్యేక రైలు వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.